అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నిన్న మొన్నటి దాకా తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో మెజారిటీ సీట్లు సాధించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చాలా కామెంట్లు పెట్టడం జరిగింది. మరి సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గా ఎక్కువ సీట్లు సాధించాడు అని చెప్పేసి ఒకరు, మరి విజయే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడిపోయినటువంటి పార్టీలను అంటే ఏఐడిఎంకే డిఎంకే పార్టీలను సైతం పక్కకు తోసి సింగిల్గా అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది. సరే, మరి విజయ్ గెలవడానికి కూడా కారణము మా జగనన్న ఫోటో పట్టుకున్నాడు కాబట్టి విజయ్ గెలిచారని చెప్పేసి కామెంట్లు చేయడం జరిగింది. సరే, ఒకసారి వాస్తవ పరిస్థితుల్లోకి మనము వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శలు అనేటివి సహజం. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితులు ఏంటి, మరి విజయ్ గారి పరిస్థితులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నగారు అంటే ఇండస్ట్రీలో ఒక అంటే మెగాస్టార్ అని చెప్పేసి బిరుదున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయన కూడా 2009లో పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత 288 స్థానాలలో పోటీ చేయడం జరిగింది. సింగిల్గానే పోటీ చేయడం జరిగింది. మరి ఇది జరిగినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయం. మరి 288 స్థానాల్లో పోటీ చేస్తే 18 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ మీరు ప్రధానంగా గమనించినట్లయితే చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది, సేమ్ విజయ్ గారి మాదిరిగానే. మరి తిరుపతిలోను పాలకొల్లులోనూ పోటీ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, పాలకొల్లు అంటే కాపులు అడ్డా అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం. నిజంగా కులాన్నే నమ్ముకొని రాజకీయం చేస్తే గెలుస్తారా అంటే గెలవరు అని చెప్పడానికి చిరంజీవి గారి యొక్క మొదటి ఉదాహరణ పాలకొల్లు నియోజకవర్గం. మరి అదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి తిరుపతిలో కూడా పోటీ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ అధినేత అప్పట్లో. మరి ఆయన మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు బాగా గమనించండి, ఇక్కడ ఎక్కడా కుల సమీకరణము కులాల ప్రాతిపదికన గెలుపొందలేదు చిరంజీవి గారు. సరే, ఇకపోతే చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎఫెక్టు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుంది, మరి వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఉంటుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రజారాజ్యం యొక్క ఏదైతే విలీనం చేశారో ఆ ఎఫెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సో ఈయన కూడా రాజకీయాలలో స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు అని చెప్పేసి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మత ప్రాంత సమీకరణాలు ఏ స్థాయిలో శాసిస్తాయి రాజకీయాలను అనేది అది జీర్ణించుకుపోయింది రక్తంలోనే అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు కూడా ప్రధాన మీడియాల్లో అభివర్ణించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్రజారాజ్యం ఎఫెక్టు, మరొక వైపు రాజకీయాలలో ఒక కొత్త వరవడిని సృష్టించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. మరి ఆ నియోజకవర్గాలు ఏంటి అంటే భీమవరం, గాజువాక నియోజకవర్గాలు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనగా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 137 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సింగిల్గానే. మరి వచ్చినటువంటి సీట్లు ఎన్ని అంటే గెలుపొందినటువంటి సీట్లు ఎన్ని అంటే 1, రాపాక వరప్రసాద్ గారు. మరి ఇక్కడ మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఈరోజు కాపులు సీఎం కావాలి, కాపులందరూ పవన్ కళ్యాణ్ గారితో నడుస్తున్నారు, మీరు సింగిల్గా పోటీ చేయండి, ఇదే మంచి అవకాశం, కూటమిలో నుంచి బయటికి రండి అని చెప్పేసి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు జనసేన పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీలోకి చేరి ఎవరైతే ఈ కాపు వ్యక్తి సీఎం కావాలని అంటే కాపు అనే ఈక్వేషన్ని ముందర పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి ఎవరైతే అరుస్తున్నారో 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అయా కాపులు అడ్డా అయినటువంటి భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తే మరి 2 చోట్ల ఓడించినటువంటి పరిస్థితి. మరి ఆనాడు కాపులందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి రాలేదు అని చెప్పేసి ఎవరైతే విమర్శ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నేను సూటిగా అడుగుతూ ఉన్నాను.
మరి 2019లో కాపులు అడ్డాగా పేరు పొందినటువంటి 2 నియోజకవర్గాల్లో సీట్లు గెలవకపోగా ఆ ఓటమిని దిగమింగుకొని మరి ఎన్నో అవమానాలు అవహేళనల మధ్య పార్టీని నడుపుకొని వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకి బిజినెస్ లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అనేది అందరికీ తెలుసు. మరి ఒకవైపు అన్న ప్రజారాజ్యం చేసినటువంటి విలీనం చేసినటువంటి పార్టీ కూడా అదొక అబ్స్టకిల్ని ఎదుర్కొని రాజకీయాల్లో సస్టైన్ కావాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ భారాన్ని కూడా, ఆ నిందను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నాళ్ళు మోయడం జరిగింది. మరి 2024 పరిస్థితుల్లోకి వస్తే ఈరోజు సింగిల్గా పోటీ చేస్తే ఏంటి అనేది ఒకసారి విజయ్ గారి దృష్ట్యా మనం వెళ్దాం. మరి విజయ్ గారి దగ్గరికి వెళితే మరి ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాదాపు 234 స్థానాలలో 107 స్థానాలు గెలుపొందడం జరిగింది. ఆయన 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని తీసుకుంటే 107 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118. మరి అందుకోలేకపోయారు సింగిల్గా. ఈరోజు ఎలా అయిపోయిందంటే విజయ్ గారిది ఏదో లాటరీలో తగిలింది, లాటరీలో వచ్చింది అన్నట్టుగా అయిపోయింది విజయ్ గారి పరిస్థితి. ఇదే సింహం సింగిల్ ఒంటరిగా పోటీ చేశారు, ఒంటరిగా గెలిచారని ఎవరైతే గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు తమిళనాడు రాజకీయాలు ఒక చెంపపెట్టులాగా రాబోతా ఉన్నాయి పరిస్థితులు అనేది ముఖ్యంగా గమనించగలరు. అదే విజయ్ గారు కానీ ఈరోజు సింగిల్గా పోటీ చేసి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ దాటలేదండి. ఆయన కూడా ఇప్పుడు హంగు దిశగానే అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. 5 శాఖలకు మంత్రి, నరేంద్ర మోడీ గారి యొక్క దగ్గర మంచి పేరు, అతి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక కులాన్ని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలని చెప్పేసి భావించట్లేదనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గమనించాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఆ శ్రేణుల్లో ఎవరైతే కోవటులు ఉన్నారో మిగతా పార్టీలోకి వెళ్ళి వారందరి ధ్యేయము, ఎయిము, ఎజెండా ఏంటి అంటే అవమానాలు అవహేళనలతో కావాలని రెచ్చగొట్టి కూటమి నుంచి బయటకు వచ్చేటువంటి దిశగా జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ గారిని ఒత్తిడి చేయాలనేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారనేది జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు గమనించగలరు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.